ఛత్తీస్‌గఢ్ హైకోర్ట్‌లో ఒక కేసు వస్తుంది జరిగింది. అదేంటి అంటే, ఒక మ్యారీడ్ పెళ్ళైపోయిన మహిళ ఒక 33 ఏళ్ళు ఏజ్ ఉన్న ఒక అడ్వకేట్‌పై రేప్ కేస్ ఏస్తడం జరిగింది. ఓకే. ఆ అడ్వకేటు ఛత్తీస్‌గఢ్ హైకోర్ట్‌కెళ్ళి ఇది తప్పు, ఇది రేప్ కాదు, ఇది కన్సెన్షువల్, మేమిద్దరం ఒప్పుకొని ఫిజికల్ రిలేషన్‌లోకి దిగాము. ఇది రేప్ కాదు, ఆ అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. ఇప్పుడు డైవర్స్ పిటిషన్ కోర్ట్‌లో ఉంది. ఇంకా డైవర్స్ రాలేదు. నాకు ఆల్రెడీ పెళ్ళయింది. నేనసలు డైవర్సే అప్లై చేయలేదు. అలాంటప్పుడు మేము మ్యారీడ్ కపుల్ ఇద్దరము, బోత్ సైడ్స్ మేము మ్యారీడ్ కపుల్స్. కన్సెన్షువల్ అంగీకారం మీద మేము ఫిజికల్ రిలేషన్‌లోకి దిగాము. ఇటీవల కొన్ని విషయాలలో మాకు డిఫరెన్సెస్ వస్తం వల్ల, ప్రొఫెషనల్లీ కొన్ని విషయాలలో డిఫరెన్సెస్ వస్తం వల్ల ఆవిడ నా పైన ఈ రేప్ కేస్ ఏస్తడం జరిగింది. ఎందుకు అంటే, రేప్ కేస్ ఎయ్యాలి అంటే ఆ ప్రామిస్‌కి కూడా వ్యాలిడిటీ ఉండాలి. కానీ ఆ ప్రామిస్‌కే వ్యాలిడిటీ లేదు. కానీ నా మీద రేప్ కేస్ ఏస్తడం జరిగింది అని ఈయన హైకోర్ట్‌కెళ్తడం జరిగింది. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఈయన మాటలు ఇనలేదు. ఓకే. ఇది ఫాల్స్ ప్రామిస్ చేసావు నువ్వు. పెళ్లి చేసుకుంటా అని చెప్పి నువ్వు ఆమెని ఫిజికల్ రిలేషన్‌షిప్‌లోకెళ్ళి ఆమెను వాడుకున్నావు కాబట్టి, నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటున్నావు కాబట్టి, ఈ కేసు ఖచ్చితంగా రేప్ కిందకే వస్తది అండర్ సెక్షన్ 69 ఆఫ్ బిఎన్ఎస్. అంటే మిస్‌కన్సెప్షన్. అంటే ఏదో ఒకటి చెప్పి ఫిజికల్ రిలేషన్‌లోకి దింపేస్తాము. ఆ తర్వాత ఏదైతే చెప్పావో అది చేయకపోతాము. మిస్‌కన్సెప్షన్ అని చెప్పి నువ్వు మోసం చేసావు ఆమెని అని చెప్పేసి ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఆ కేస్‌ని రేప్ కేస్ ఏదైతే కొట్టేయమని ఈయన ఏసాడో అది కొట్టేయలేదు. వెంటనే ఈయన ఆల్రెడీ అడ్వకేట్ కాబట్టి ఈయన ఈ కేస్‌ని సుప్రీం కోర్ట్‌కి అప్పీల్‌కి తీసుకెళ్లడం జరిగింది. ఓకే. సుప్రీం కోర్ట్‌లో ఈయన వివరంగా మళ్ళీ క్లియర్‌గా మెన్షన్ చేసి, ఈమె ఆల్రెడీ మ్యారీడ్, నేను ఆల్రెడీ మ్యారీడ్. ఓకే. అసలు మాకిద్దరికీ పెళ్లి చేసుకునే హక్కే లేదు. బైగమీ కిందకొస్తది. 10 ఏళ్ల జైలు శిక్ష. పెళ్లి చేసుకునే హక్కే మా ఇద్దరికీ లేనప్పుడు, నేను పెళ్లి చేసుకుంటా అని ప్రామిస్ ఇస్తామేంటి? నేను అందులో ఆయన అడ్వకేటు. ఆమె కూడా కొలీగ్ అంటున్నారు. ఆమె కూడా లీగల్ సంబంధించిన ఉండొచ్చు. క్లియర్‌గా అందరికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసు. నేను పెళ్లి చేసుకునే అర్హతే నాకు లేనప్పుడు నేను పెళ్లి చేసుకుంటా అని చెప్తే ఆవిడ ఎలా నమ్ముతారు? కాబట్టి నేను ఎప్పుడూ ఆ మాట చెప్పలేదు. ఈవిడ నా మీద తప్పు అలిగేషన్ ఏస్తున్నారు. దయచేసి ఈ కేసు కొట్టేయండి అని చెప్పి జస్టిస్ నాగరత్న గారి దగ్గరికెళ్లడం జరిగింది. ఓకే. ఈ కేస్‌ని పూర్తిగా ఆమె అర్థం చేసుకొని, పరిశీలించి ఆ కేస్‌ని కొట్టేస్తడం జరిగింది. ఈయనకి ఊరట వస్తడం జరిగింది. ఛత్తీస్‌గఢ్ అడ్వకేట్ 33 ఏళ్ల యువకుడాయన.